అసలు పైకే లేలేకపోతున్నాడండి. చూసారా, నాకైతే కంట్లో నీళ్ళు పడిపోయాయి అలాగే. కానీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చానండి. ఈ తాతకైతే అసలు కాలు లేదండి. చాలా బాధ అనిపించింది. సర్లే అని చెప్పి కడుపు నిండా అన్న తింటాడని ఇచ్చానండి. ఈయనైతే ఎక్కడ పడుకో ఉన్నాడో చూసారా, రోడ్లో పడుకో ఉన్నాడండి. అంతకంటే బాధ ఏముంటుంది చెప్పండి. ఈ తాతకైతే ఒక చెయ్యి లేదండి, ఒక చెయ్యి లేదనమాట. ఆ ఒక్క చెయ్యి ఉండేది తాతకైతే. చూసారా, ఈమైతే అసలు పడుకుంది, అసలు లేయలేకపోతా ఉంది పైకైతే. వెతబలు ఏడుపు అనిపిస్తుంది. వీళ్ళని చూసినప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆయనైతే రోడ్డు అవతలు ఉన్నాడండి. నేనే దాటేదానికి భలే కష్టపడ్డాను. ఈ తాతకు వచ్చేసి కొంచెం కాలు బాగాలేదండి. వచ్చేసి నన్ను పలకరిస్తుందండి, బాగున్నావమ్మా అని. నేను వీళ్ళకి ఇచ్చింది చికెన్ బిర్యానీ అండి. వర్క్ లేక కూర్చొని ఉన్నాడండి ఆలోచించుకుంటూ, పాపం ఫుడ్ కూడా లేకుండా, అందుకని చెప్పి ఇచ్చాను. నేనైతే చూడండి ఎక్కడ కూర్చో ఉన్నాడో. ఈ అవ్వైతే మరీ ఘోరం అండి, అసలు అర్థమే కాదు. నేనైతే చెత్త వేరుకుంటూ అక్కడ ఉన్నాడండి. చాలా బాధ అనిపిస్తుందండి ఈ ఫుడ్ ఇచ్చేటప్పుడు మాత్రం కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంత బాధగా ఉంటుంది. కానీ వాళ్ళ ఆకలి తీరుస్తాను కాబట్టి హ్యాపీ అండి. కొంచెం నా తాతకైతే కాలు అవుట్ అండి. నేనైతే చాలా హ్యాపీగా తీసుకున్నాడంటే, ఇస్తే మాత్రం సంతోషంగా ఆయన కళ్ళల్లోనే కనపడిపోయింది సంతోషం అనేది. అంత హ్యాపీగా తీసుకున్నాడు. ఈయనైతే అసలు పైకి లేలేకపోతున్నాడు, పడుకో ఉన్నాడు, కనపడట్లేదు కదా. ఆయన లేచిన దాకా వెయిట్ చేసి ఇచ్చేసి వచ్చానండి. తాత అండి, పైకి లేలేకపోతున్నాడు అసలు.